హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈరోజు మనతో పాటు విష్ణువర్ధన్ గారు ఉన్నారు. సో పంజా లాంటి బ్లాక్ బస్టర్ని మన పవర్ స్టార్ ఖాతాలో వేసిన విష్ణు గారు అండ్ ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీని అయితే ఇచ్చేశారు, ప్రేమిస్తావా అని. సో అందులో ఉన్న పాత్రలు ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి మనకి. సో అసలు ఆ స్టోరీ ఏంటి, అసలు ఎలా ఉంది, ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హలో. ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొచ్చేసారు, ప్రేమిస్తావా అని. ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు నెరేషన్ కానీ దాని గురించి కాస్త. అది ఒక మంచి లవ్ స్టోరీ మీరు తీసుకొస్తారని మీరు చెప్పేటప్పుడు అడిగేటప్పుడు అప్పుడు బాగుందన్నమాట వినేదానికి. ఎందుకంటే అప్పుడైతే అటుకి మనం రీచ్ అయ్యామన్నట్టు. సో ఇది వచ్చి ఇంకొక జానర్ ట్రై చేయాలా. అప్పుడు మనం ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు వినిన విషయాలు ఈ రోజులో ఎలా చూస్తున్నారు రిలేషన్షిప్స్ని అవి. కానీ నాకు డ్రామా చాలా ఇష్టం, దాంట్లో డ్రామాలో ఒక క్రైమ్ చాలా ఇష్టం నాకు. సో ఇట్స్ అ మిక్స్, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీకి తర్వాత ఒక డ్రామా ఒకటి ఉంటుంది. సో దట్ డ్రామా విల్ రివీల్ హౌ దీస్ టూ పీపుల్ ఆల్సో గెట్ బ్యాక్ టుగెదర్. సో దట్స్ వై ద లవ్ యాక్చువల్లీ బిగిన్స్ అనమాట. సో సాధారణంగా లవ్ స్టోరీస్ ఏంటంటే మనం చూస్తుంటే ఒక డ్రామా లాగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ లవ్ స్టోరీలో ఎక్కడ కూడా ఫిక్షనల్ ఎఫెక్ట్స్ అనేవి అనిపించలేదు. చూస్తుంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి, బయట జరిగేవి సినిమాలో చూపించినట్లుగా అనిపించినాయి. సో ఆ స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇప్పుడు డైలాగ్ రాసేటప్పుడు స్క్రీన్ ప్లేలో అయినా ఇప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ అండి, దాన్ని ట్రీట్మెంట్ అంటారు మా దీంట్లో. ట్రీట్మెంట్ అంటే ఒక సినిమా మన కథ రాసాము, దీన్ని ఎలా ట్రీట్ చేసేది, చాలా గ్లాసీగా గ్లామరస్గా బ్యూటిఫుల్గా ట్రీట్ అయిపోతామా, లేకుంటే కొంచెం రియలిస్టిక్గా ట్రీట్ చేయాలా, లేకుంటే మీడియంగా ట్రీట్ చేయాలన్నప్పుడు ఈ కథని మనకు అర్థం చేయాలంటే మన చుట్టూ జరిగేటట్టు ఉండాలంటే కొంచెం రియల్గా ఉంటే మనకు అర్థమవుతుంది. సో డైలాగ్స్ కూడా నేను ఎప్పుడు రాసిన డైలాగ్స్ని ఇది డైలాగు మీరు ఎలా చెప్తారో మీరు చెప్పండి, ఈ ఫార్మాట్లో మీరు చెప్పొద్దు, కానీ ఇది ఫార్మాట్ అని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడండి చూస్తామని చెప్పి అప్పుడే న్యాచురల్గా ఉంటుంది కాన్వర్జేషన్. లేకుంటే ఏంటంటే ఎక్కడ పోయినావు నువ్వు ఎందుకు అని కొంచెం స్టేజ్గా ఉంటుంది. స్టేజింగ్గా లేకుండా ఉండేటప్పుడు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మీకు ఒక ప్లాన్ ఉంటుంది, నాకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ లేకుండా దీని గురించి మనం మాట్లాడిపోతాం సార్ అంటే న్యాచురల్గా మనకి ఏం మాట్లాడతామో, కానీ వాళ్ళకి అన్ని డైలాగ్స్ ఇచ్చి దాన్ని ఎంత ఈజీగా మీరు మాట్లాడచ్చు. ముందు వెనకలో అయితే పర్లేదు, ఎందుకంటే ఎవరు అంత పర్ఫెక్ట్గా మాట్లాడడం కదా. అండ్ పవర్ స్టార్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, పవర్ స్టార్ గారికి దూరం నుంచి చూసే వాళ్ళు అభిమానులు అవుతాయి, దగ్గర నుంచి చూసే వాళ్ళు ప్రేమికులు అయిపోతారు. సో అలా మీరు పవర్ స్టార్తో ఉన్న రిలేషన్ కాస్త వెళ్ళండి. టుడే పవన్ కళ్యాణ్ సార్ ఈజ్ అవర్ డిప్యూటీ సీఎం. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు సీ వేర్ హీస్ టుడే. ఇప్పుడు ఎందుకంటే నేను చూసింది వచ్చి ఇట్స్ అ వెరీ డిఫరెంట్ పవన్ గారు. నాకు ఎప్పుడు లాస్ట్ టైం అదే చెప్పాను అనమాట. హీస్ బయట ఎలా ఒక ఇమేజ్ ఉందో, నేను చూసిన ఇది వచ్చి హీస్ లైక్ ఎ చైల్డ్. నాకు ఎప్పుడు ఆ క్వాలిటీ చాలా ఇష్టం. అంటే చైల్డ్ అంటే ఒక 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 విషయం చేయాలంటే అది పూర్తి చేయాలని ఒకటి ఉంటుంది. అది అన్నం పెట్టినా పాప తినదు, అది ఫినిష్ చేయాలని ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఎప్పుడు తన దగ్గర ఉంటుంది. అది ఫైర్ అంటాం మేము, ఆ ఫైర్ ఆ చైల్డ్నెస్ అది ఇంతవరకు ఇప్పుడు సార్ మాట్లాడేటప్పుడు చూసేటప్పుడు కూడా నాకు అది రిలేట్ అవుతుంది. నాకు ఇప్పుడు ఒక సినిమా అయిన తర్వాత ఒక 1-2 years టచ్లో ఉన్నాము. దాని తర్వాత నేను తమిళ్ హిందీ అలా వెళ్ళిపోయాను అండ్ సార్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ దిస్ థింగ్. కానీ ఇప్పుడు సార్ ఉండేది వచ్చి నాకు అంత సర్ప్రైజింగ్గా లేదండి, ఎందుకంటే ఆ కన్విక్షన్ ఉండింది సార్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఎప్పుడు పవర్ స్టార్ గారితో మళ్ళీ ఎప్పుడైనా మూవీ ప్లాన్ చేస్తున్నారు? సరే అవన్నీ జరగాల మేడం. అంటే కొన్ని విషయాలు జరుగుతాయి అన్నమాట, దానికి అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. సో దానికి మనం రెడీగా ఉంటాం ఎప్పుడు. అండ్ ఇంకొకటి కూడా విన్నాం, పంజా 2 సీక్వెల్ రాబోతుంది అండ్ అకీరాని కూడా రీచ్ అవుతున్నారు మీరు అనేది విన్నాము, ఎంతవరకు నిజం అది? అది మీరు అడిగేటట్టు బాగుందండి, మీరు అడిగేటప్పుడు అది లేదు, అలా ఏది ప్లాన్ చేయలేదన్నమాట. కానీ అకీరాని చిన్నప్పుడు చూసాను నేను. ఇట్స్ ఎ వెరీ చార్మింగ్ బాయ్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఆ ఫీచర్స్ అకీరాది. ఇట్స్ ఎ వెరీ చార్మింగ్ బాయ్. ప్రేమిస్తావా ఒక డిఫరెంట్ ట్విస్ట్ని అయితే ఎండింగ్లో ఇచ్చేశారు, ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. అండ్ ప్రేమిస్తావా గురించి ఇప్పటివరకు చాలామంది థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నారు, ఇంకా థియేటర్స్కి రాని వాళ్ళ గురించి, వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది వీకెండ్ సినిమా చూడాలి అనుకుంటే ప్రేమిస్తావా మూవీ గురించి ఏం చెప్తారు? లేదండి, ఇఫ్ యూ వాంట్ ప్రేక్షకులందరికీ ప్రేమిస్తావా మీరు ఇంకా చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీకు ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఫీల్ గుడ్, and you will also understand relationships and respect relationships. Thank you.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా ప్రేమిస్తావా అనే మూవీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీతో అయితే మన ముందుకు వచ్చేసారు విష్ణువర్ధన్ గారు. అండ్ శంకర్ గారు కూతురైన అతిథి అయితే ఇందులో మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా స్టార్ కాస్టింగ్ మొత్తం అయితే ఉంది ఇందులో. సో మీరు కూడా ఈ వీకెండ్కి వెళ్ళి మీ నియరెస్ట్ థియేటర్లో ప్రేమిస్తావా మూవీ చూసేసేయండి. మీరు కూడా సినిమా ఎంజాయ్ చేసేయండి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.